క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ మారనాథ. మరి యొక్క శిలువ ధ్యాన కూటములలో ప్రభువును ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి దేవునిని స్తుతించుచున్నాము. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ ధ్యానములలో ఏకీభవించిన మీ అందరికీ శిలువ శుభములు, శిలువ ఆశీర్వాదములు, దీవెనలు కలుగును గాక. ఆమెన్. ఈరోజు శిలువ చిగురించి ఉన్నది. ఒక శిలువ చెక్క, ఒక మోడుగా ఉండినటువంటి మ్రాను చిగురించింది అనే వాక్య సందేశమును తెలియచేయుటకు ఆశించి నిన్నటి దినమందు ఆ సంగతిని మనము ధ్యానం చేసిన వారమై ఉన్నాం. శిలువ చిగురించుట మాత్రమే కాక ఆ శిలువ పుష్పించినది, శిలువ పుష్పములు అను సంగతిని ఈరోజు మీకు వాక్య ధ్యానం చేయుటకు నేను ఇష్టపడుతూ లూకా సువార్త 23 అధ్యాయము 39 నుండి 43 వచనములు చదువుకొని సందేశమును మనము ధ్యానం చేయదము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. శిలువ పుష్పములు, శిలువ చిగురించుట మాత్రమే గాక అది పుష్పించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యెహోవా చిగురు లేక పరిశుద్ధమైన చిగురు, మనలను చిగురింపచేసే చిగురు అని నిన్నటి దినమందు మన వాక్య ధ్యానము చేసిన వారమై ఉన్నాం. రెండవదిగా ఈ శిలువ పుష్పించి ఉన్నది. చిగురించటం మాత్రమే కాక శిలువ పుష్పములను పుష్పించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు శిలువలో వేలాడుచూ ఉండగానే శిలువ పుష్పములు పూయుట ఆరంభించి ఉన్నది. శిలువలో వేలాడుచూ ఉండగానే ఆ మొదట పూసిన పుష్పము కల్వరి కొండ మీద నాటబడిన ఈ శిలువ మొక్క చిగురించి మొదట పూసినటువంటి పుష్పము ఎవరు అంటే శిలువలో వేలాడుచూ ఉండినటువంటి కుడి వైపున ఉండినటువంటి దొంగ. అదే మనము ఈ లూకా సువార్త 23 అధ్యాయం 39 వచనము నుండి 43 వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో చదువుకున్నటువంటి విషయం. వీరిద్దరూ బందిపోటు దొంగలుగా, యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలను సిలువలు ఆయనతో పాటు సిలువ వేసినట్టుగా, కల్వరి కొండ మీద వారిద్దరిని కూడా సిలువ వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇద్దరు బందిపోటు దొంగలుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి క్రీస్తును దూషించిన వారుగా ఉన్నారు అని మత్తయి సువార్త 27 అధ్యాయాన్ని మనం చూస్తే ఇద్దరూ కలిసి ప్రభువును దూషించిన వారిలో, ద్వేషించిన వారిలో ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు మనం 27 అధ్యాయం, మత్తయి సువార్త 27 అధ్యాయం 44 వచనం చూచినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగుననే ఆయనను నిందించిరి. అనగా 39 వచనం నుండి మనం చూస్తే, మార్గాన వెళుచు ఉన్నవారు దూషించారు అని,
శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనకు అపహాస్యములు చేశారు అని, అలాగే అలాగే ఆయనతో కూడా సిలువ వేయబడుచు ఉన్న బందిపోటు దొంగలు కూడా ఆయనను విమర్శించి ఆయనను దూషించిన వారుగా ఉన్నారని మనకు కనబడుచు ఉన్నది. వీరు యూదులే, వీరు కూడా యూదులే, అన్యులు కాదు. కానీ ఈ యొక్క ఇద్దరు దొంగలలో ఒక దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ, తాను పాపినని గ్రహించి మారు మనస్సు పొంది వినయముతో దేవుని ప్రార్థించి, ప్రియమైన వాళ్ళరా, మరి రక్షించబడి పరదైసునకు చేర్చబడ్డాడు. ఇది సిలువలో పూసినటువంటి మొదటి పుష్పమై ఉంటూ ఉన్నది. ఇద్దరు దొంగల ప్రార్థనను మనం పరిశీలన చేసినట్లయితే, ఎడమ వైపు ఉన్న దొంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కుడివైపు ఉన్న దొంగ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రార్థనలలో ఉన్న భేదాన్ని మనం పరిశీలించాలి. 23 లూకాసు సువార్త 39 వచనంలో, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఎడం వైపున ఉన్న ఈ దొంగ, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. కుడివైపున ఒక వ్యక్తి ఉన్నారు, ఎడమ వైపున మరి ఒక వ్యక్తి ఉన్నారు. ఇద్దరు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడం వైపున ఉన్న దొంగ చేసే ప్రార్థన 39 వచనంలో కనబడతా ఉంది. నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుము. అది అతని యొక్క ప్రార్థన. అంటే అతడు శరీర సంబంధమైన ఆలోచన కలిగి మరికొంతకాలం ఈ భూమి మీద నివాసం చేయడానికి ఇష్టపడుతూ తన ప్రాణమును రక్షించుకొన గోరి ఈ యొక్క ప్రార్థనను చేయొచ్చు ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. ఇది శరీర సంబంధమైన ఆలోచనతో కూడిన ప్రార్థన కాగా, కుడివైపున ఉన్న దొంగ 42వ వచనంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. గమనించండి మాటలు. కుడివైపున ఉన్న దొంగ ప్రార్థన ఏమిటంటే, నాకు అదే మనం 41 వచనాల్లో చూస్తే, ఆ ప్రార్థన చేసినటువంటి నిన్ను రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని ప్రార్థన చేసిన దొంగతో ఆయన చెబుతున్న మాట, ఆ రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనము చేసిన పాపములకు ఇది న్యాయమే, శిక్ష న్యాయమే, కానీ మనము చేసిన వాటికి తగిన ఫలాలను పొందుచూ ఉన్నాము, కానీ ఇదిగో ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అతన్ని గద్దించి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన, ఆత్మ రక్షణ పొందవలనను ప్రార్థన. శరీరమునకు తగిన శిక్ష వీరు విధించారు, దీన్ని బట్టి ఆందోళన చెందనక్కర్లేదు, కానీ ఆత్మ నశించిపోకూడదు. ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటూ ఆయన చేసినటువంటి ప్రార్థన. ఈ దొంగ స్వస్థతను కోరుకోవాలి, ఎడం వైపున దొంగ కోరుకున్నట్టుగా. నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అన్నట్టుగా ఆ ఎడమ వైపున ఉన్న దొంగ ఎలాగూ ప్రార్థన చేశారు, అదే విధమైన ప్రార్థన ఈ దొంగ కూడా చేయవలసి ఉన్నది. కానీ ఈ దొంగ అలాగూ చేయలేదు, కానీ స్వస్థతను కోరుకోలేదు, కానీ శరీర సంబంధమైన రక్షణను కోరుకోలేదు, కానీ దేవుని రాజ్యమును కోరుకున్నాడు. ఎందుకు ఇలాగు దేవుని రాజ్యమును అతడు కోరుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు చేసినటువంటి ప్రార్థన, ప్రభు సిలువలో పలికినటువంటి ఆ మొదటి మాట దొంగకు కనువిప్పు కలగజేసింది.
మనం లోకాసు వార్త 23 అధ్యాయాన్ని మనం చూస్తే అతడు అనగా యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనను లోకా గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. 33, 34 వచనాలు మనం చూస్తే 34లో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగును గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. తన్ను బాధ పెట్టేవారిని, భయపెట్టేవారిని, మేకులు కొట్టేవారిని, సిలువ వేసి చంపేవారిని, ఆయన వస్త్రాలు చీట్లు వేసుకునేవారిని, అవమానపరిచేవారిని, ఇబ్బంది పెడుతున్న వారిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరాని సిలువే నాశరా నాయనురా. సిలువలో వ్రాలాడుచు యేసు ప్రభువు పలికినటువంటి ఆ పలుకులలో విలువలేని, విలువ కట్టగరాని, విలువకు చెప్పలేని, ఇంత అని చెప్పలేని ఆ గొప్ప ప్రేమను, వెలకట్టలేని గొప్ప ప్రేమను నేను చూచానని భక్తుడు పాడుతూ ఉన్నట్టుగా, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సిలువలో వ్రేలాడుచున్న దొంగ కూడా యేసు ప్రభువు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఉండినటువంటి ఆ ప్రేమను, ఆయన దేవుడు కాకపోతే, ఆయన రక్షకుడు కాకపోతే, ఆయన మెస్సయ్య కాకపోతే ఈలాగు క్షమించలేడు. ఈయన రాబోయే రారాజు, ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయ్య, మనం ఎదురు చూచే రక్షకుడు మెస్సయ్య ఈయనే అని ఒక విశ్వాసమును, ఒక నమ్మికను ఆయన కలిగిన వాడై ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ 7 మాటలు పలికినావా అంటూ, దేవుండావు కాని ఎడాలా నిన్ను త్రిప్పి చంపువారిన్ క్షమింపగలవా, జీవమయుండని ఎడాలా నిన్ను చావు దెబ్బలు గొట్ట సహింపగలవా, 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుక పరచితివా, 7 మాటలు పలికినావా. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆయన దేవుడు కాకపోతే ఇన్ని దెబ్బలు కొడుతూ ఉంటే క్షమించగలడా, సహింపగలడా అని తండ్రి గారు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ దొంగ కూడా అనుకున్నాడు. నిజముగా ఆయన దేవుడే కాకపోతే ఎలాగూ ఆయన క్షమించలేడు, సహించలేడు అంటూ దొంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. వెంటనే ప్రభువు నోటి నుండి వచ్చిన జవాబు, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఇక్కడ ఒక ప్రశ్న, దొంగను అలా ప్రభువుతో తీసుకుని వెళ్ళగలిగిన సంసిద్ధత ఆ దొంగకు ఉన్నదా? అవును, అట్టి సంసిద్ధత దొంగలో ఉన్నది. అంచేతే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటటువంటి ఓ చక్కని మాటను ప్రభు తెలియచేయచ్చు ఉన్నారు. అతని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ కుడివైపున దొంగను గురించి అతడు పరిశీలన చేయొచ్చు ఉన్నాడు. తనతో వేలాడుచూ ఉండినటువంటి యేసుక్రీస్తు వారు ఎట్టివారు, ఆయన ప్రేమ ఎట్టిది,
ఆయన పరిశుద్ధత ఎట్టిది, ఆయన పవిత్రత ఎట్టిది, ఆయన నీతిమత్వం ఎట్టిది పరిశీలన చేయొచ్చు ఉన్నాడు. ఆయన నోట నుండి వెలువడినటువంటి ఆ ప్రేమ గల మాట, దయగల మాట అతడు పరిశీలన చేసినాడు. తనతో పాటు ఎడం ప్రక్కన ఉన్న దొంగ కూడా ఉన్నాడు, కానీ ఈ వాక్కును పరిశీలన చేయలేదు. తన మనసంతా కూడా తన శరీరం రక్షించుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు. కానీ ఈ కుడి వైపున ఉన్న దొంగ యేసు ప్రభువు చెప్పిన ఈ మాటను పరిశీలన చేసినప్పుడు నిజముగా అయిన దేవుడే, నిజముగా అయిన రక్షకుడే, నిజముగా అయిన మెస్సయ్యయే, నిజముగా అయిన మెస్సయ్యయే ఈ యొక్క ఆలోచన అతనిలోనికి వచ్చినది కనుక విశ్వాసముతో, నమ్మికతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా పరిశీలన చేసినాడు. ప్రభు చెప్పిన మాటను బట్టి అతనిలోనికి విశ్వాసం వచ్చింది. రెండవది మనసులోనికి విశ్వాసం వచ్చింది, నమ్మిక వచ్చింది. ఈయన రాజు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. మూడవదిగా ప్రక్కనున్న దొంగ అతనిని మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించని మాట్లాడుతూ ఉంటే పశ్చాత్తాపంతో మనకైతే ఇది న్యాయమే, పశ్చాత్తాపం అతనిలోనికి వచ్చింది. పరిశీలన చేసిన ఆయనకి విశ్వాసం వచ్చింది. రెండవది పశ్చాత్తాపం వచ్చింది. తాను పాపినని గ్రహించాడు, అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను గ్రహించాడు. మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు 41వ వచనంలో. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఒప్పుకోలు. 4వ మాట ఒప్పుకుంటున్నాడు. ఇదిగో ఇది మనకి న్యాయమే, మనము చేసిన వాటికి తగినటువంటి శిక్షను మనము పొందుచు ఉన్నాము. మెచ్చుకోలు. మరి ఒక మాట మెచ్చుకోలు, దేవుణ్ణి మెచ్చుకొని ఈయనలో ఏ తప్పిదము లేదు. అదే 41వ మాటలో మనం చూస్తే మనకైతే న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన శిక్షను మనము పొందుచూ ఉన్నాము. మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అతని ఆ లక్షణాలను మనం పరిశీలన చేసినట్టుగా జరుగుతున్న సంగతిని, ప్రక్కన వేలాడుచున్న యేసు ప్రభువును ఆయన పరిశీలన చేస్తున్నట్టుగా కనబడింది. ఆయన మాట్లాడిన మొదటి మాటను బట్టి ఆయనకు నమ్మకం కలిగింది. అలాగే విశ్వాసం కలిగినటువంటి ఆయన పశ్చాత్తాపంతో తాను పాపిని ఒప్పుకోలు చేశాడు. అంతేకాకుండా ఆయనలో ఏ తప్పిదము లేదని మెచ్చుకోలు చేశాడు. అంతేకాకుండా నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవంటూ ప్రక్కవానికి హెచ్చరిక చేశాడు. ఆ పిదప అతను ప్రార్థన చేశాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. ఈ సుగుణాలన్నీ కలిసి దొంగను బంగారంగా మార్చివేశాయి అన్నారు దేవదాసయ్య గారు. ఈ గుణాలన్నీ కలిపి ఈ యొక్క కుడివైపునున్న దొంగ బంగారంగా మార్చబడ్డారు. అంతేకాదు, ఇతన్ని ఏమన్నారంటే పడమట జ్ఞాని అన్నారు. యేసు ప్రభు జన్మకాలములో తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలములను దేవునికి కానుకలుగా సమర్పణ చేయగా, ఈ పడమట జ్ఞాని అయినటువంటి ఈ కుడివైపున ఉన్న దొంగ బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఇచ్చారు అని అలంకార భాషలో మన దేవదాసయ్య గారు తెలియజేశారు. ఎలా అంటే బంగారాన్ని విశ్వాసానికి పోల్చారు, సాంబ్రాణిని ప్రార్థనకు పోల్చారు, బోలమును పశ్చాత్తాపమునకు పోల్చారు. దైవజనులు వ్రాసినటువంటి రక్షణ పద్యముల పుస్తకాన్ని మనం చదివితే అక్కడ ఆ దొంగ యొక్క విశ్వాసమును కనబరుస్తూ, లేక మనం చూచినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధమైన కానుకలు తెచ్చారో వివరిస్తూ, ఆ కానుక యొక్క భావాలను వివరిస్తూ ఓ చక్కని మరి శీసపద్యము,
అలాగే ఓ తేటగీతిని ఆయన వివరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. హృదయంపు పల్లె మందదిమి విశ్వాసము, కానుక ఇమ్ము బంగారమగును. హృదయ దుపార్తిలో ఇమిడించి ప్రార్థన, రాజనిమ్మదియు సాంబ్రాణియగును. హృదయంపు పాత్రలో నగయు పశ్చాత్తాపమును పెట్టి ఇమ్మది బోలమగును. బంగారమైన సాంబ్రాణి అయిన బోలమైనను లేదను చింత మానవలయో. ఇవి కలిగియుండినన్ మంచి హృదయం ఒకటి లేని ఎడలనేమైనా గానరాదు. కనుక నీ 3 గుణములు కలిగియుండి హృదయమును క్రీస్తుకు నీయ ఎరుగవలయు. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయపు పల్లెములో విశ్వాసాన్ని మనము దేవునికి కానుకగా ఇస్తే అదే బంగారం. హృదయ ధూపార్తిలో ప్రార్థనను మనం రాజబెట్టి దేవునికి ప్రార్థన చేస్తే అదే సాంబ్రాణి. హృదయపు పాత్రలో పశ్చాత్తాపాన్ని పెట్టి దేవునికి కానుక ఇస్తే అదే బోలము. నాకు బంగారం లేదు దేవునికి ఇవ్వడానికి, నాకు సాంబ్రాణి లేదు, నాకు బోలమైన లేదనే చింత వద్దు. ఒకవేళ బంగారం ఉన్నా, సాంబ్రాన్ని ఉన్నా, బోలమున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, కోట్లున్నా, మంచి హృదయం లేకపోతే ఎన్నున్నా సున్నా. కనుక విశ్వాసము, ప్రార్థన, పశ్చాత్తాపము అనే ఈ 3 గుణములు కలిగి ఉండి నీ హృదయాన్ని క్రీస్తుకు ఇస్తే అది దేవునికి ఇష్టమైన కానుక. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. ఇది దేవునికి ఇష్టమైన కానుక. ఇది దేవుడు నిన్ను నన్ను కోరుకునే కానుక. ఈ దొంగ సిలువలో వ్రేలాడుచు దేవునికి ఇష్టమైనటువంటి కానుకనిచ్చాడు. ఒకటి, విశ్వాసమైన దేవుడు, ఈయన రాజు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. ఇది ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము. ఇదే బంగారము. ఈ తూర్పు దేశపు జ్ఞాని దేవునికి ఇచ్చిన కానుక ఇదే. ఈయన రాజు, రక్షకుడు, మెస్సయ్య. ప్రియమైన వాళ్ళరా గమనించండి. రెండవది సాంబ్రాణి, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మూడవది పశ్చాత్తాపము, అనగా హృదయ పశ్చాత్తాపంతో, గర్వహృదయంతో కాకుండా తాను పాపినని గ్రహించి, ఈ శిక్షకు తాను అర్హుడినని గ్రహించి, ఆయన ఏ పాపము చేయకుండానే ఈ శిక్షా విధిని పొందుచున్నాడు. మనకైతే ఇది న్యాయమే అంటూ అతడు పశ్చాత్తాప హృదయంతో దేవునికి చేయుచున్నటువంటి ప్రార్థన అతనిని ఒక బంగారపు ముద్దగా మార్చివేసింది. గనుక ఈ బంగారపు ముద్దను ఇక్కడే విడిచిపెట్టవద్దు, నాతో తీసుకొని పోతానని ఆ ప్రియమైన ప్రభు ఈ బంగారాన్ని తనతో కూడా తీసుకుని వెళ్ళిపోయినాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక 3 మాటలు దేవదాసయ్య గారు తెలియజేశారు. అదేంటంటే మార్చుట, తీర్చుట, చేర్చుట. దొంగను దొరగా మార్చివేసినారు,
భూలోకపు గవర్నమెంట్ ఇతడు దొంగ, ఇతడు బందిపోటు దొంగ అని అతనికి శిక్ష విధించి సిలువకు అప్పగిస్తే, పరలోకపు న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుడు నీవు దొంగవు కావు, దొరవు అని అతనిని మార్చివేసి, దొంగను దొరగా మార్చివేసి పరలోకమునకు, పరదైసునకు తీసుకొని వెళ్ళిపోయినాడు. మార్చుట, దొంగను దొరగా మార్చుట, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, భక్తునిగా తీర్చుట రెండవ మాట. మూడవ మాట చేర్చుట, అనగా పరదైసులోనికి చేర్చుట. మార్చుట, తీర్చుట, చేర్చుట. దొంగను దొరగా మార్చుట, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, భక్తునిగా తీర్చుట, పరదైసులోనికి చేర్చుట. మన ప్రియమైన ప్రభు ఎలాంటి వారు అంటే మనల్ని మార్చేవారు, దొంగలమైన మనలను దొరలుగా మార్చేవారు. ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చేవారు, పరిశుద్ధులుగా మార్చేవారు, భ్రష్టులమైన మనలను భక్తులుగా తీర్చేవారు. కడకు నరకాగ్ని గుండమునకు గురి కాకుండా పరలోకమునకు, పరదైసునకు చేర్చేవారు. కాబట్టి సిలువ యొద్దకు వద్దాం, సిలువలో మనము చిగుర్చి పుష్పిద్దాం. సిలువ యొద్దకు వచ్చి సిలువ చెంతకు చేరుకొని సిలువే నా శరణు అని ఆ యొక్క సిలువ చెంత పశ్చాత్తాపంతో వేడుకుందాం. ఈ దొంగ వేడుకున్నట్టే, ఈ దొంగ ప్రార్థించినట్టే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, వేడుకొందాం. ఇది సిలువలో వేలాడుచున్న యేసుక్రీస్తు ప్రక్కన ఉండినటువంటి దొంగ చరిత్ర. అది మొదటి పుష్పం అయితే, రెండవ పుష్పం సిలువ యొద్ద చిగిర్చిన మరి ఒక పుష్పము మార్కు సువార్త 11వ అధ్యాయము 39 వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. మార్కు సువార్తలో మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. యేసు ప్రభువును సిలువ వేయడానికి అధికారము పొందిన శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధిపతి అయిన ఒక పోలీసు అధికారి. ఆరంభము నుండి ఆయన విషయాలన్నిటిని గమనిస్తూ ఉన్నాడు గనుక జరిగినటువంటి కార్యములను ఆయన చూచి 37వ వచనంలో, అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పుకొనెను. జరిగినటువంటి ఆ కార్యములను ఆరంభము నుండి గమనించుచు ఉండిన ఈ సైనిక అధికారి, 100 మంది సైనికుల మీద అధికారి, ఆ దేవాలయపు తెర చినిగినప్పుడు, ఆ ప్రభువు మరణించినప్పుడు జరిగిన సంగతులు మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. దైవజనుడు పాటలో కూడా వ్రాశారు. మరణమైనప్పుడు ధరణి వణికెనో గూడి తెర చినిగేనో సోదరా, ఊరు గిరులు బండలు బద్ద లాయే సమాధులు తెరువబడెను సోదరా. ఊరు గిరులు బండలు బద్దలైపోయాయి. కాబట్టి ఇవన్నీ చూచిన శతాధిపతి నిజముగా అయిన దేవుని కుమారుడే, సిలువలో పుష్పించిన 2వ పుష్పము 100 మంది మీద, సైనికుల మీద అధికారి అయిన మిలిటరీ ఆఫీసర్ శతాధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
ఇక మూడవది మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27 అధ్యాయం 54 వచనాన్ని మనం చూస్తే 27 అధ్యాయం 54 వచనంలో శతాధిపతియు ఆయనతో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. మనం 50 వచనం చదివితే వివరంగా మనకు కనపడుతుంది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు ఆగపడిరి. శతాధిపతి ఆయనతో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతియు ఆయనతో కావలి ఉన్నవారును. సుమారుగా 100 మంది మీద ఆయన సైనికాధికారం అని చెప్పుకున్నాం కాబట్టి యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి సమయంలో ఎంతమంది సైనికులు అక్కడ ఆ కార్యములో పాలు పంచుకున్నారు. ఈ సైనికులందరూ శతాధిపతితో పాటు ఈ సైనికులందరూ కూడా నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు. మొదటి పుష్పము సిలువలో వేలాడుచు ఉండిన కుడివైపున ఉన్న దొంగ అయితే, రెండవ పుష్పము ఆయనకు సిలువ శిక్ష విధించడానికై ఏర్పరచబడిన శతాధిపతి అయితే, ఆ తర్వాత పుష్పగుచ్ఛము అనగా బొకే, 1 2 కాదు, అనేక మంది సైనికులు సిలువలో పుష్పించినటువంటి ఈ పుష్పములు అనగా ఎవరంటే సిలువల్లో ఆయన్ను చంపడానికై ఏర్పాటు చేయబడిన సైనికులే. ఆ పుష్పించినటువంటి పుష్పములు వారందరూ అనుకున్నారు నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఈ సిలువ ప్రపంచములో పుష్పించుచు ఉండినటువంటి ఓ విలువైనటువంటి సిలువ. ప్రపంచ జనాభాలో అధికమైనటువంటి భాగము క్రైస్తవ పుష్పాలే. దైవజనులు దేవదాసయ్య గారు షారోను మైదానముతో సంఘాన్ని గురించి ఓ చక్కని కీర్తన వ్రాస్తూ ఇలా పాడారు. వివిధ వర్ణములు గాల విశ్వాసులను పుష్పాలు భువి మీద ముల్చునట్టి పుష్పసంఘంబు, భువి మీద ముల్చునట్టి పుష్పసంఘంబు. వివిధ వర్ణములు గల విశ్వాసులని పుష్పాలు, భూమి మీద మొలిచినటువంటి పుష్పసంఘము. సిలువ పుష్పించింది. ఆ సిలువ పుష్ప సంఘమే నేటి సంఘము. వివిధ వర్ణములు గల విశ్వాసులని పుష్పాలు, భూమి మీద మొలిచినటువంటి పుష్ప సంఘము. ఓ క్రైస్తవ సంఘమా, ఓ దేవుని సంఘమా, ఓ దేవుని బిడ్డ, నీవు కూడా సిలువ యొద్దకు వచ్చి పుష్పించండి. సిలువ పుష్పిస్తూ ఉంది. సిలువ చిగురించుట మాత్రమే కాదు, పుష్పించేదిగా ఉన్నది. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు సిలువ ఫలిస్తుంది అనే సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. నీ పిల్లలు పుష్పించుటకు, చిగురించుటకు, ఫలించుటకు సహాయం చేయము. క్రీస్తు నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయం. మేము అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.